అరెస్టులు మాత్రమే జరుగుతున్నాయి ఏపీలో, చట్టం అందుకే పనిచేస్తుందంటే కాదు. ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో ఊరికే వెళ్ళి పోలీసులు వాళ్ళని తీసుకొచ్చిన అరెస్టులు కాదు. నిజానికి అరెస్ట్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఊరికే వెళ్ళి అరెస్ట్ చేసేస్తే న్యాయస్థానాలు ఊరుకుంటాయా? చట్టం ఊరుకుంటుందా? కోర్టులో ముట్టుకెళ్ళి వేయవా? ఒక కంప్లైంట్, ఆ తర్వాత ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత అవసరాన్ని బట్టి అరెస్టులు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పటివరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టులు జరిగాయని చెప్తున్నారో దాని గురించి ప్రభుత్వం చెప్తున్నది కూడా ఒకటే, కంప్లైంట్ బేస్డ్. ఇప్పుడు విరూపాక్షి ఉన్నారు. విరూపాక్షి అరెస్ట్ ఎందుకు జరిగింది? ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వలేదా? ఊరికనే పోలీసులు రాత్రికి రాత్రి బ్రెయిన్ లేదో తోచిందని అరెస్ట్ చేస్తారా? కాదే. ఎవ్రీ అరెస్ట్ కూడా ఒక కంప్లైంట్ బేస్ చేసుకునే జరుగుతాయి. ఆ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఒక సామాన్యులు ఇచ్చిన కంప్లైంటే కదా. లేదు సోషల్ మీడియాలో కొన్ని అనవసరమైనటువంటి వార్తలు లేదు రెచ్చగొట్టే వార్తలు చేసినప్పుడు అరెస్టులు జరగవా? ఇది వైసీపీ హయాంలోనూ జరిగింది, టీడీపీ హయాంలోనూ జరుగుతుంది, యూపీ హయాంలోనూ జరిగింది, ఎన్డీఏ హయాంలోనూ జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇంతకుముందు చెప్పారు, టీడీపీ నేతల్ని గతంలో 591 కేసులు పెట్టారు. జనసేనపై 24 కేసులు, బీజేపీపై 16 కేసులు, కాంగ్రెస్పై 12 కేసులు ఉన్నాయి. అరెస్ట్ లేకుండా 162 జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు, లోకేష్పై కేసులు ఉన్నాయి. లోకేష్పై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. నారాయణపై కేసులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పైన ఇప్పడం వెళ్ళేటప్పుడు కేసులు ఉన్నాయి. RRR పైన కేసులు ఉన్నాయి. కేవలం ఇది టీడీపీ మాత్రమే చేసింది, ఇది మాత్రమే కూటమి మాత్రమే చేసింది అంటానికే లేదు. అండ్ ఎవ్రీ అరెస్ట్, ఒకవేళ ఊరికనే వెళ్ళి అరెస్ట్ చేస్తే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకుంటాయా? కేవలం ఇది పొలిటికల్ ఆరోపణ మాత్రమే. ఎస్ సార్. ఏ ప్రభుత్వాలైనా కక్ష సాధింపులు చేస్తున్నాయంటే కాదని అనుకోవచ్చేమో. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి ఆ రాష్ట్రాన్ని నడిపించేటువంటి ఇది కావాలి కదా. అక్కడ ఏదైనా శాంతి భద్రతల విఘాతం కలుగుతుందంటే తప్పకుండా అది యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అది రాష్ట్రానికి మంచిది కాదు. దాంట్లో భాగంగానే ఇక్కడ కొన్ని